42వ కీర్తన 11వ వచనాన్ని, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇచ్చును. దేవుని సన్నిధికి వచ్చాం కదా, కొద్ది సమయం దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తాను తీర్మానం చేసుకోవాలన్నా, ఒక వ్యక్తి తాను స్వపరీక్ష చేసుకోవాలన్నా, ఆ వ్యక్తికి మొదట తన గురించి తాను మాట్లాడుకునే అనుభవం ఉండాలి. కొరాహు కుమారులు నా ప్రాణమా అని మొదలు పెట్టారు. కొరాహు కుమారుల్ని మన కనుక అడిగినట్లయితే నా ప్రాణమా అని మొదలుపెట్టి నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. వాళ్ళకి వాళ్ళ ప్రాణము కృంగి ఉన్న సంగతి వాళ్ళ మీద వాళ్ళు మనసు పెట్టుకోవడాన్ని బట్టి ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. అంతేకాదు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటే భయపడుచున్నావు అంటున్నాడు. నాలో నీవెందుకు భయపడుతుంది, నాలో నీవెందుకు కృంగి ఉన్నావు ప్రాణమా? అంతరంగ స్వపరీక్ష చాలా ఇంపార్టెంట్ అయింది. ఎవరైతే ఈ అంతరంగ స్వపరీక్షను కలిగి ఉంటారో వాళ్ళలో కృంగుదల వచ్చిన, వాళ్ళలో భయం వచ్చిన, మరి ఏదైనా వచ్చినా వాళ్ళు వెంటనే కూర్చుని ఆలోచించడం ప్రారంభిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి భయం ఎందుకు వస్తుంది, వాళ్ళ జీవితంలో కృంగుదల ఎందుకు వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే నిరీక్షణ లేకపోవటం వలన, ఏమి లేకపోవటం వలన, మానవుని జీవితంలో ఆధ్యాత్మిక విషయములలో ప్రతి మానవుడు కృంగిపోకుండా ఉండాలి అంటే నిరీక్షణ కావాలి. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చావు కదా, ఒకప్పుడు ఉన్న నిరీక్షణ ఇప్పుడు నీకుందా? ఒకప్పుడు ఎదురు చూసావు, మళ్ళీ నిరీక్షణ అంటే అర్థం కాదేమో. నాకు దేవుడు మేలు చేస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పరలోకి తీసుకెళ్తాడు, నాకు ఈ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా నన్ను విడిచిపెట్టే దేవుడు కాడు అని ఒకప్పుడు నీవు ఎదురు చూశావు. ఆ ఎదురు చూపునే నిరీక్షణ అంటారు. ఏమంటారు? మామూలుగా ఎదురు చూపుని నిరీక్షణ అన్నారు. ఎదురు చూపులో అనేక రకాలు ఉన్నాయి. మేలు, ఆశీర్వాదం, స్వస్థత, దీవెన, మంచే జరిగిందని ఎదురు చూసే దాని పేరేమో నిరీక్షణ. అప్పుడప్పుడు మనకి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఈయన ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తాం. చూడమా? చెప్పరు మీరు? చూస్తాం. దానిని నిరీక్షణ అంటానికి లేదు. అదే ఎదురు చూపుకి నిరీక్షణకి తేడా చెప్పడానికి నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొందరు ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమంది వచ్చిన వాళ్ళు ఎప్పుడు పోతారు రా అని ఎదురు చూస్తాం. ఏది వారం 10 రోజులు తింటా కూర్చుంటారు కదా, పెట్టలేము, పరిస్థితులు అర్థం చేసుకోరు. ఎప్పుడు పోతాము వండలేకపోతుంది, అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి.
మరి అర్థమే కదా ఎప్పుడు పోతారనేది. దానిని నిరీక్షణ అనడానికి వీలు లేదు. నిరీక్షణ అంటే ఏంటంటే, నీవు ఏ దేవుడిని నమ్ముకుంటే పరలోకం ఇస్తానన్నాడో ఆ పరలోకం కోసం ఎదురు చూడటం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు ఏ విషయం అయితే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపాన్ని కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించేదే విశ్వాసం. నువ్వు ఎదురు చూసే ఆ పరలోకాన్ని, నువ్వు ఎదురు చూసే ఆ మేలుని, నువ్వు ఎదురు చూసే ఆ యొక్క స్వస్థతని, క్షేమాన్ని నీ కళ్ళకు కట్టినట్టుగా నీ కన్నుల ముందు తీసుకొచ్చి ఎదుగు వచ్చిన చూడని చెప్పి చెప్పేదేమో విశ్వాసం, చూపించేదేమో విశ్వాసం. కానీ నువ్వు అనుకున్నవన్నీ నీ జీవితంలోకి వచ్చేలాగా చేసేది మాత్రం నిరీక్షణ. స్తోత్రం. నువ్వు ఏదో జరిగిందని చూసే ఎదురు చూపులు వేరు, నిరీక్షణ లేదు. ఇది కూడా ఎదురు చూపి అంటాం, కానీ ఈ నిరీక్షణ అనే పదం ప్రత్యేకంగా ఎందుకు వాడారో నీకు అవగాహన ఉండాలి. ఎదురు చూపని రాయకుండా నిరీక్షణ ఎందుకు రాశాడంటే, ఈ నిరీక్షణ అనే వాటికి కీడు సంబంధించింది ఏది ఉండటానికి లేదు. ఓన్లీ ఆశీర్వాద, స్వస్థత, మేలుకు సంబంధించిన వాటికే ఉంటది. అందువల్ల ఇప్పుడు భక్తుడు చెబుతున్నాడు, నువ్వెందుకు కృంగి ఉన్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు? చాలా మంది ప్రజలకి భయం వచ్చేస్తుంది. ఎందుకు భయం వస్తుంది అంటే, నిరీక్షణ లేకపోవడం వల్ల భయం వస్తుంది. నీకు నిరీక్షణ ఉందా? నీలో భయం అనేది రావడానికి కనుమరుగైపోతుంది. ఎందుకంటే నీ మీదకి లేచిన శత్రువును కూడా దేవుడు అణిచివేస్తాడని నీకు తెలుసు. పగ తీర్చుకునేది దేవుడని నీకు తెలుసు. ఏ విషయంలో భయం వచ్చింది? ఒకవేళ సంతానం కోసం ఆశతో ఉన్నావా? దేవుడు ఇస్తాడని నీకు తెలుసు, నిరీక్షిస్తున్నావు. ఆ నిరీక్షణే నేను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నేను సిగ్గుపడనివ్వదు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, కాలం గడిచే కొలది, భక్తి జీవితంలో ముందుకు సాగే కొలది నిరీక్షణ ప్రమాదంలో పడింది. మనము ఆ నిరీక్షణను కోల్పోయే స్థితికి వస్తాం. ఇక ఎదురు చూడలేదు. ఎన్ని రోజులు ఎదురు చూడాలయ్యా? ఇంకెన్ని రోజులు ఎదురు చూడమంటావు నన్ను? నాకు ఈ విశ్వాసం సన్నగిలిపోతుంది, ఈ నమ్మకం సన్నగిలిపోతుంది, ఈ భక్తి సన్నగిలిపోతుంది, ఈ ప్రార్థన అడుగంటిపోతుంది. నాకు ప్రేరేపణ రావట్లేదు, ముందుకు అడుగేద్దామంటే మనసే రావట్లేదు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అప్పుడు నువ్వు కోల్పోయినటువంటి లక్షణం ఏంటంటే, నిరీక్షణను పోగొట్టుకున్నావు. ఇక జరిగితే జరిగింది, పోతే పోయింది, నేను వదిలేస్తున్నా అని అన్నావా? మొదట నువ్వు కోల్పోయింది నిరీక్షణ. దేని ద్వారా అయితే నువ్వు అన్ని సమస్యలు సాధిస్తావో, నీకు జరగాలని దేవుడు నిర్ణయించిన మేలులన్నీ ఆ నిరీక్షణ ద్వారా నీ దగ్గరకు వస్తాయి. ఆ నిరీక్షణనే సాతాను అపహరించుకుపోయింది, సాతాను దొంగిలించిపోయింది. ఇప్పుడు ఆ నిరీక్షణ పోయింది కనుక నువ్వు మేలు కోసం ఎదురు చూడవు, పరలోకం కోసం కూడా ఎదురు చూడవు. అసలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా ఉందని ఎదురు చూడవు. నాకు ఎదురు చూసే ఓపిక లేదండి. జరిగితే జరిగిపోతే పోయిన అసలు దేవుడు ఏం చేస్తున్నాడు నాకు? దేవుడు చేస్తే నేను ఎట్టు ఎదుర్కొంటాను? దేవుడు ఏదో ప్రార్థన వింటాడని అందరూ చెబుతున్నారు, కానీ నాకు విన్నట్టు కనిపించలేదు అనే స్వభావం వచ్చేసి. అంతేకాదు, కృంగుదల వచ్చేసింది. ఓ రోగం నేను కృంగదీస్తలేదు, ఈ నిరీక్షణ లేని జీవితం నేను కృంగదీస్తుంది. ఆత్మ సంబంధంగా ఉన్నవారు ఈ నిరీక్షణలో కనుక కోల్పోతుంటే, దిగజారిపోతుంటే, దిగుతూ ఉంటే, ఆ నిరీక్షణ ఎప్పుడైతే నీ లోపల తగ్గుతుందో అప్పుడు కృంగుదల వచ్చేసింది. కృంగిపోతా ఉంటావు. నీకై నువ్వే టార్చర్ అనుభవించినట్టుగా, నీకై నువ్వే ఏదో అనుభవించినట్టుగా ఇదైపోతా ఉంటావు. కృంగుదల
కృంగుదల నీలోకి వచ్చిందా? ఈ సంవత్సరం ఒకసారి స్వపరీక్ష చేసుకో. సంవత్సరాంతపు స్వపరీక్షలో ఉన్నాం మనం. సంవత్సరాంతపు తీర్మానాలు కూడా చేసుకోబోతున్నాం మనం. ఈ నిరీక్షణ విషయంలో నువ్వు ఎప్పుడైనా కృంగిపోయావా? ఎప్పుడైనా భయపడ్డావా? అయ్యో గుండెలోకి వచ్చేస్తుందా, తొందరపడిపోతున్నాం. అంటే తొందర అనే పదం ఒకటి రాశాడు కానీ దానికి అర్థం భయం. వాళ్ళు చెప్పుకుంటున్నారు కుమారులు, ప్రాణమా ఎందుకు భయపడుతున్నావు? ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు? నీ భయానికి కారణం, నీ కృంగుదలకి కారణం, నీ అనుమానానికి కారణం, నీ అవిశ్వాసానికి కారణం, నీ భక్తి లేని జీవితానికి కారణం దేవుని రాజ్యం ఉందో లేదో అర్థం కాని అయోమయ స్థితికి కారణం ఏదో తెలుసా? ప్రాణము, కృంగుదల, భయం. ఈ రెండెందుకు వచ్చిందో తెలుసా? నిరీక్షణ లేకపోవటం వల్ల. స్తోత్రం చెప్పాలా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిరీక్షణ లేకపోతే ఈ రెండు పోతే కనుక మనలోకి వచ్చేస్తే భయము, కృంగుదల. ఇప్పుడు మనకి నిరీక్షణ ఎంతో ఇంపార్టెంట్. అందుకే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము నిరీక్షించడం కంటే ఎదురు చూడడానికి ఇక పిల్లలు పడతారని ఆధారం లేదట. ఆధారం అంటే ఏంటి? కౌంటింగ్ కణాలు తగ్గిపోయింది పురుషుల్లో. స్త్రీలో అన్నం విడుదల అవట్లా, గర్భసంచయము మృతతుల్యమైపోయింది, శరీరం ముడతలు పడిపోయింది. మేమిద్దరికీ నాకు 100 వస్తుంది, ఆమె 90 వస్తుంది వయస్సు. ఈ వయసులో పిల్లలు పుడతారంటారా? ఈ వయసులో పుట్టరులే. ఆత్మ సంబంధంగా దేవుడు ఏదో చేస్తాడేమోలే, శారీరకంగా చేయడేమోలే, నాకు ఇవ్వడేమోలే అనే కృంగుదల నీకు ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుంది? నిరీక్షణ లేకపోవడం వల్ల. ఆ నిరీక్షణను నువ్వు ఏమన్నా కోల్పోయావేమో స్వపరీక్ష చేసుకోవాలా. సేవలో సేవకుడు, విశ్వాసంలో విశ్వాసులు పరిస్థితులు చూసినప్పుడు భయం వస్తుందా? నిరీక్షణకు కర్త అయిన దేవుణ్ణి ఆధారం చేసుకో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మాడు. 100 సంవత్సరాల వయసులో చక్కని బిడ్డను పొందుకున్నాడు. నవ్వు కలగజేసే బిడ్డను, పేరే నవ్వు. నీకు కూడా నవ్వునివ్వటానికే, నూతన సంవత్సరపు ఆశీర్వాదం ఇవ్వటానికి, నూతన సంవత్సరంలో వాగ్దానం ఇవ్వటానికి, నూతన సంవత్సరంలో క్షేమాన్ని ఇవ్వటానికి చక్కని తీర్మానం చేసుకో. నిరీక్షణ విషయంలో నేను దిగజారనయ్యా, నిరీక్షించే విషయంలో నేను వెనకడుగు వేయను. ఈ నిరీక్షణని కనుక కోల్పోయారంటే నాకేమొచ్చింది? భయం వచ్చింది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం. Hebrews 3:6 ఉంది, నిరీక్షణ వలన ఉత్సాహము అనంది. నా వైపు చూడండి. నిరీక్షణ నాకేం తెచ్చిందట చెప్పండి? ఉత్సాహం తెచ్చింది. నోరు తెరవాలా. కొందరు ఎప్పుడు చూసిన బీపీ, నవ్వు రాదు. నవ్వేవాడు చూస్తే ఏడుపు వచ్చింది, నవ్వేవాడు చూస్తే కడుపు రగులుతూ ఉంటుంది. అది ఏం చెప్పు? నవ్వితే ఓర్చుకోలేరు, వాళ్ళు నవ్వలేరు. వాళ్ళలో కూడా నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు. ఎవరికైతే నిరీక్షణ అనేది ఉండదో ఆ వ్యక్తి జీవితంలో బీపీయే, మాటికి బీపీ, మాటికి బీపీ. అతను సంతోషించలేడు, ఆనందించలేడు. నిరీక్షణ లేని వ్యక్తి ఎప్పుడు చూసినా వేదన పడతా ఉంటాడు, ఆవేశపడతా ఉంటాడు, కృంగిపోతా ఉంటాడు, నలిగిపోతా ఉంటాడు, తనలో తాను ఏదో అయిపోతున్నాడు, ఫీల్ అయిపోతా ఉంటాడు. అన్నీ ఉన్నాయి, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఉత్సాహం ఏదమ్మా? జైల్లో ఉన్నటువంటి పౌలు గారు చెబుతున్నాడు, సంఖ్యలతో బంధించబడిన పౌలు గారు చెబుతున్నాడు, ఆనందించండి, మరలా చెబుతుందో ఆనందించండి. యేసును నమ్ముకున్న వారికి ఆనందం ఖచ్చితంగా వచ్చింది.
మనం ఆనందం లేదు అంటే మన జీవితంలో నిరీక్షణ ఎక్కడో మనం కోల్పోయాము. అందుకే హృదయ సంతోషం ఉండదు. బిడ్డలారా, అన్నా నువ్వు అంతే జీవితంలోనా సమస్యలు లేని వాళ్ళు ఎవరన్నా అని మీరు అనొచ్చు. అయితే ఒక విషయం చెబుతున్నా, ఆదాము సంతాతిగా పుట్టిన మానవ జాతి మొత్తానికి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, రోగాలుంటాయి, సమస్యలుంటాయి, నిందలుంటాయి ఖచ్చితంగా. ఇక లేవనేది ఉండదు. ఎందుకంటే ఆదాము అవ్వలిద్దరూ దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని చిత్తానుసారంగా పుట్టారు. పాపం చేసినప్పుడు వాళ్ళు ఆ స్వరూపాన్ని కోల్పోయారు. వాళ్ళలోకి పాప స్వభావం వచ్చింది, పాపం వచ్చేసింది. ఇక పుట్టేవాళ్ళందరూ ఏమవుతున్నారంటే పాపంతో పుడుతున్నారు. పాపంతో పుట్టేవాడికి సమస్య లేకుండా ఉండదు. కాలచక్రంలో మంచినీళ్ళు తాగితే యూరిన్కి ఎలా వెళ్తావో, అన్నం తినకపోతే ఆకలి ఎవరు చెప్పకుండా ఎట్టయిద్దో పాపం కూడా అంతే. అందువల్ల పాపం ఎవడలో ఉంటే వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక సమస్యలు లేవు, రాకూడదు, దేవుడు నమ్ముకున్నా అనే డైలాగులు లేవు. మరి సమస్యలు ఉంటే ఏంటన్నా సంతోషం ఎటువంటిదంటే అర్థమైనది చూడండి. మానవుని జీవితము ఒక సముద్రం లాంటిది అనుకోండి. అలలు లేని సముద్రాన్ని మీరు చూడగలరా? సముద్రం అంటే కెరటాలు ఎగిరిపడాలి, ఆటుపోట్లు ఆటుపోట్లు ఆటుపోట్లు. మానవుని జీవితం కూడా అంతే, మానవుని యొక్క బ్రతుకు కూడా అంతే. కెరటాలమైనే మాటి మాటికి కెరటం వేసింది. ఇందాక నన్ను ఆలోచించి నీకు రాదనుకున్నాను అంటానికి లేదు. మాటి మాటికి కెరటాలు లేచి ఎలాగో ఒడ్డుకు చేరుతా ఉంటాయో. మానవుడా, నీ జీవితం పాపంలో పుట్టావు, ఆదాము సంతతిగా పుట్టావు కనుక కెరటాలమయమే. స్తోత్రం. కనుక కెరటాలమయంలో ఉన్న వాడికి దేవుడిచ్చే సంతోషం ఏంటంటే నిరీక్షణ ద్వారా ఉత్సాహం అనేది నీ లోపలికి వచ్చింది. ఈ నిరీక్షణ ఏం చేసిందో తెలుసా? గాయమైనప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది 4 రోజులేలే, 10 రోజులేలే. నేను తాక్షికి మంచి పడ్డప్పుడే డాక్టర్ గారు చెప్పాడు, 6 నెలల్లోపు చెక్క మీద పడుకోబెడితే ఇతను బతుకుతాడులేయా, చక్కగా నడుస్తాడులేయా అని చెప్పాడు. ఇక రోజు లెక్క పెట్టుకుంటున్నా, 6 నెలలు ఎప్పుడవుతుందా, నేను నడుస్తానని ఆశతో ఎదురు చూసే వ్యక్తి అప్పుడేముండిద్ది? బాధ మీద ఉండదు. బాధ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఇది తగ్గదు, ఇది తగ్గని జబ్బు, ఇది కుదరని వ్యాధి అని అన్నప్పుడు ఇక దేవుడి మీద కోపం వచ్చింది, అతని మీద కోపం వచ్చింది, అమ్మ మీద కోపం వచ్చింది. ఎప్పుడు? తగ్గదన్నప్పుడు. కానీ తగ్గింది, ఈ మందులు వాడుతున్నాడు కదా, లేచి నడుస్తాడని చెబితే లేదు. రోజు చక్కగా క్రమం తప్పకుండా మందులు వేసుకున్నా, రోజు లెక్క పెట్టుకున్నా. అప్పుడు మొత్తం ఉత్సాహం ఉంది. 6 నెలల తర్వాత ఏందయ్యా తగ్గట్లేదు, నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు అని హాస్పిటల్కి తీసుకెళ్తే మందులన్నీ వాడాం కానీ అమ్మ పని చేయట్లేదు, ఇంకెప్పుడు తగ్గిద్దాం మనం చెప్పలేము, అసలు తగ్గకపోవచ్చు, ఏం చేస్తామమ్మా, మన ప్రయత్నం మనం చేసాం, ఇంకా దేవుడే అన్నాడు. ఇక అప్పుడు ఉత్సాహం ఉందా? అంతకుముందు ఏం చెప్పింది తెలుసా? నేను కూడా వస్తారా క్రికెట్ ఆడటానికి, 6 నెలల తర్వాత వస్తామంటున్నారు, బాధపడకాకండి. కాలేజీకి వెళ్ళే పిల్లలు వచ్చేవాళ్ళు ఎదురు అయిందని, నేను కూడా వస్తా, 6 నెలలేనంటే ఆగండి అంటున్నా. 6 నెలల తర్వాత ఇది తగ్గలేదన్నాక ఇక అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు దాకా ఎంతో నరకం అనిపించాను, కానీ 6 నెలల తర్వాత నరకం లేదు, వేరే లెవెల్. అదే గాయం తగ్గు మొహం పడుతున్నా కానీ నా అంతరంగపు గాయం పెరిగిపోయింది, నాలో ఉత్సాహం లేదు. చెట్టు మంచి పడి తలకాయ ఇంత లావైంది, కాళ్ళు 2 పక్షవాతం వచ్చినాయి. అంత బాధపడ్డా కూడా నాకు ఉత్సాహంగా ఉంది. కొన్ని రోజుల్లో నేను నడుస్తానంట, ఏముందలే దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు అని అనుకుంటున్నా నేను. కానీ నిరుత్సాహం ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ఆ ఉత్సాహం ఎప్పుడు పోయిందో తెలుసా? ఇక జరగదని అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ సమస్యను చూపించగలరా? నీ సమస్యలో ఉత్సాహం రావట్లేదంటే ఇప్పుడు నీకు జరగదని నువ్వు నమ్మావు కదా. అంటే ఇప్పుడు అక్కడ నీ లోపలికి ఇంకోటి తెచ్చిన అనుమానం వచ్చినట్టేగా. వచ్చిందా రాలేదా? ఏం ప్రశ్న చెప్పు. వచ్చినట్ట వచ్చింది. అంటే మానవుని జీవితంలో ఉత్సాహం రావట్లేదంటే అక్కడ అపనమ్మకం వచ్చినట్టు, అనుమానం వచ్చినట్టు. ఎవరి మీద? సృష్టికర్త మీదే. అది ఎంత ప్రమాదం, అది ఎంత భయంకరం. జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ నీ లోపల ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేకపోతే నీ లోపల నిరీక్షణ లేదని అర్థం. భయం వస్తే నీ లోపల నిరీక్షణ లేదని అర్థం. కృంగిపోతుంటే నీ లోపల నిరీక్షణ లేదు అని అర్థం. ఈ మూడు నీ లోపలికి ఇంకొక దాన్ని అర్థం ఏందయ్యా అంటే అనుమానాన్ని. ఇక ఆ తర్వాత మొత్తం నిరీక్షణ కూడా ఎగిరిపోవాలి. కొంచెం అంతకుముందు ఉత్సాహం. అందుకని జాగ్రత్త. కెరటాలు ఎంత లేచి నీ జీవితాన్ని కొట్టినా యేసును నమ్ముకున్న వారికి అంతరంగంలో ఆనందం ఉండింది. ఆ ఆనందాన్ని తెచ్చేది వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? ఉత్సాహం. నిరీక్షణ అనేది తెచ్చి ఆనందాన్ని ఇచ్చేది ఎవరంట? దేవుడేనమ్మా. దేవుడే ఆ నిరీక్షణని. ఆ నిరీక్షణ ద్వారా మన లోపలికి ఏమొచ్చింది? ఉత్సాహం వచ్చింది. భయం రాదు, కృంగిపోవడం రాదు. పరీక్షించుకో, స్వపరీక్ష చేసుకో. ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటావు ఈ సంవత్సరం అంతా? ఎన్నిసార్లు భయపడి ఉంటావు? ఏ పరిస్థితిని చూసి భయపడ్డావు? ఏ పరిస్థితిని చూసి కృంగిపోయి ఉంటావు? ఏ పరిస్థితిని చూసి ఉత్సాహం బాగొట్టుకుని ఉంటావు? సంతోషం లేకుండా ఎప్పుడు చూసిన బీపీ కాదు నాయన. నీ లోపల ఏముండాలా? సంతోషం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎన్ని బాధలు పడ్డా కానీ ఫుల్ ఎంజాయ్ ఉంటారు. నవ్వు చాలా రోగాలను పోగొట్టింది. కొంతమందికి జబ్బు, నవ్వితే వాళ్ళకి ఏడుపు వచ్చేసింది. ఏది నవ్వుతుంది. ఆ జబ్బున్న వాళ్ళు ఎవరేం చేయలేరు. నేను తిన్నాను చెప్పాగా, చూడకుండా ఏంది వాళ్ళు చూస్తారు. మన నవ్వు చూసి వీళ్ళు జబ్బు తెచ్చుకుంటారు. వాళ్ళు మన నవ్వుతుంటే వాడికి ఎందుకు ఆనందం లేకుండా పోతుందో నాకు అర్థం కాదు. నిరీక్షణ లేకుండా నువ్వేమైనా జీవిస్తున్నావేమో ఒక్కసారి పరీక్షించుకొని నిరీక్షణ కొరకు స్వపరీక్ష చేసుకో. నిరీక్షణ విషయంలో నిన్ను నువ్వు పురికొల్పుకో. నిరీక్షణ పోగొట్టుకోకూడదు. సంవత్సరాంతంలోకి వచ్చావు. దేవుని నమ్ముకున్నప్పుడున్న నిరీక్షణ ఇప్పుడుందా? దేవుని నమ్ముకున్నప్పుడు విశ్వాసంతో ఎదురు చూపులు ఇప్పుడు నీకుండయా? ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడుతున్నావు, వేదాంతిలాగా మాట్లాడుతున్నావు. ఆ దేవుడి చేత చేయని లేకపోతే లేదు. అంతకుముందు నోర్వై నా దేవుడు నమ్మదగిన వాడు చేస్తాడు అని. రోజులు గడిచేప్పుడు ఏమవుతుందంట? వేదాంతిలాగా అయ్యా ఏం చేస్తాం, దేవుని చిత్తం కదండి, దేవుడు చేస్తే. ఎందుకు వచ్చింది ఈ డైలాగ్లో మార్పు? చెప్పట్లా. నిరుత్సాహం ఎందుకు వస్తుంది? నిరీక్షణ లేక. నిరీక్షణ ఎందుకు లేదు? నిరీక్షణ ఎక్కడో డ్యామేజ్ కలిగించి పరిస్థితులు అలలలాగా లేచిపోతుంటే ఆ పరిస్థితులను చూసి కృంగిపోయావు, భయపడ్డావు, లోపల ఉత్సాహం మొత్తం పోగొట్టుకున్నావు. టోటల్గా నీ లోపల ఎదురు చూసే లక్షణం పోయింది. ఇంకా దేవుడికి ఒక పేరు పెట్టేసావు. ఏంది, నేను సంవత్సరం అంతా ఎదురు చూస్తున్నానే, స్వస్థత జరగలేదు, కార్యాలు జరగలేదు, మేలు జరగలేదు అని కార్యాల చేత దేవుని సన్నిధిలో మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ విషయంలో స్వపరీక్ష చేసుకోమని దేవుడు చెబుతున్నాడు. చాలా మందికి నిరీక్షణ తగ్గిందని కూడా చెబుతున్నాడు. తగ్గితే ఇప్పుడు ఏం చేసుకోవాలా? నేను పెంచుకుంటానయ్యా, నిరీక్షణ పోగొట్టుకోనయ్యా, మనుషులను చూడను, మందిని చూడను, రోగాలను చూడను, పరిస్థితులను చూడను, భయాన్ని ప్రాణి ఉన్నాయ్యా,
సంతోషంతో నీ ఆత్మ ఆనందంతో నేను ఉంటాను అని చెప్పాలా. ఆ తీర్మానంలోకి మనము రావాలి. 119వ కీర్తనలోకి రండి. 119వ కీర్తనలోకి 92వ వచనం తీసిన చదవండి. చదవమ్మా. నా శత్రువుల నుంచి జ్ఞానం అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనమును నేను ధ్యానించుచున్నాను. 119:92 కదా. నేను ఎన్ని చెప్పాను, ఎన్ని చదువుతున్నావు? చదువునా? ఆగండి. ఇప్పుడు ఆయనకంట ధర్మశాస్త్రము ఏం చేస్తుందంట? సంతోషాన్ని ఇస్తుంది. భక్తుని సాక్ష్యం ధర్మశాస్త్రము నిరీక్షణ నీకు ఏమిస్తాయట? సంతోషాన్ని ఇస్తాయి. ఇదొక కారణం. వాక్యం అంటే ఇష్టం లేకుండా పోతుందా? రెండో పాయింట్ చెబుతున్నా. స్తోత్రాలు చెప్పండి కళ్ళు తెరిచి. కళ్ళు ఎందుకు రాబోతున్నారు? పట్టపగలు డేంజర్. స్తోత్రం. వాక్యం నీకు ఎనబుద్ధి అవుతుందా? ఎనబుద్ధి కావట్లేదా? ఇదే నీ సంతోషం లేకుండా పోవడానికి కారణం. చెప్పడానికి ఇది బాగానే ఉండేది, కానీ వినడానికి వచ్చేవరకు నిద్ర వచ్చింది. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే నీ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కులు, మాటలు, నీ మాటలే నాకు సంతోషాన్ని ఇస్తాయి. నిరీక్షణ కలిగిన వాళ్ళకి దేవుని వాగ్దానాలు గుర్తొస్తా ఉంటాయి. అవును కదా, ఈ కష్టాలు ఎట్లాంటి పలానా భక్తులకు కూడా వచ్చినాయి, అప్పుడు ఆ భక్తుల్ని దేవుడు కాపాడలేదా? వాళ్ళకి వాగ్దానం చేసినట్టు నాకు కూడా చేశాడు కదా, ఆ వాగ్దానాలు వాళ్ళకి నెరవేరిస్తే నాకు నెరవేర్చదా? నా ప్రాణమా నువ్వు కృంగిపోగాకు, నా ప్రాణమా నువ్వు నిరీక్షణ కలిగిండు అని తను స్వపరీక్ష చేసుకుంటూ దేవుడికి ఒక తీర్మానం చేయగలుగుతా ఉంటాడు. దేవుని వాక్కు సంతోషాన్ని ఇవ్వాలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. వాక్యం వినే కొద్ది రుచి వస్తుందా? రుచి పోతుందా? అబద్ధం ఆడగాకు. రుచి కలుగుతుందా? వినడానికి ఇష్టపడుతుందా? వాక్యం కోసం పరుగు తింటున్నావా? వాక్యం 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 అంటూ నువ్వు పరుగు తింటే ఆ వాక్యమే నీ అంతరంగంలో మారులోకి సాక్షి చెప్పింది. వాక్యం అంటే నిర్లక్ష్యం అయితే నీ లోపల సంతోషం ఉండదు. వాక్యం అంటే సంతోషం అంటే నీ లోపల ఆత్మ పనిచేయట్లేదు. ఏది వాక్యం అంటే సంతోషం రాకపోతే, నీకు వాక్యపు సంతోషం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుని వాగ్దానాలు నిన్ను ధైర్యపరుస్తున్నాయి, నిరీక్షణను కోల్పోకుండా చేస్తున్నాయని అర్థం. నీవు ఎప్పుడైతే ధర్మశాస్త్రం చదువుతా ఉండి వాక్యాన్ని చదువుతూ ఉంటావో ఆ వాక్యం నీకేం చేస్తుంది? నిరీక్షణను కలిగిస్తూ ఉంటుంది. ఇందాక వాక్యం విన్నావు, ఎందుకు అటు కృంగిపోతున్నావు? భయపడతావు ఎందుకు? భయపడుతుంది, దేవుడు చెప్పలేదా అని ఈ వాక్యాల ద్వారా మాట్లాడిన మాటలే మళ్ళీ నీతో మాట్లాడి నిన్ను ఒక సంతోషకరమైన స్థితిలోకి తీసుకెళ్తాయి. స్తోత్రం చెప్పండి. కనుక రెండో విషయంలో స్వపరీక్ష చేసుకోవాల్సిన విషయం, దేవుని మాటలు అంటే కొంతమందికి ఇష్టం పట్టట్లేదు. చాలా బాగా డాన్సులు అయితే అందరూ వస్తారు, స్కిట్లు అయితే అందరూ వస్తారు, అది ఎంతో ఆనందంగా ఏలలు కొడతారు, కేకలు పెడతారు. నిజమే, ఆ సంగీతానికి ఆ పిల్లల డాన్స్కి మనం పట్టవచ్చు, తప్పేం లేదు. అంతకంటే శ్రేష్టమైంది నిన్ను బ్రతికిచ్చే వాక్యం, నెమ్మది కలిగించే వాక్యం, నీకు వెలుగయ్యున్న వాక్యం, నిన్ను త్రోవ చూపించే వాక్యం, నిన్ను పడిపోకుండా నిలబెట్టే వాక్యం, పాపం చేయకుండా అడ్డుకునే వాక్యం. ఈ వాక్యం అంటే నీకు ఇష్టం ఉందా లేదా? సంవత్సరాంతపు స్వపరీక్షలో నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలా. నీ స్వపరీక్షలో ఏం తేలుతుంది? వాక్యం అంటే నాకు ఇష్టమే, వాక్యం లేకపోతే నేను బతకలేను, వాక్యం లేకపోతే ఉండలేను అన్నది తేలిదా? నీ అంతరంగంలో ఎప్పుడు సంతోషం ఉంటా ఉంటుంది.
అది తేలేదా ఇక ఎప్పుడు చూసినా ఏడిపే. నిద్రపోయేవాడు కనుక ఏడుకుంటా ఉండేది అంతరంగా. నిద్ర ఎందుకు వస్తుంది అంటే వాక్యం వింటలా. వాక్యం వినకపోయేవారికి ఏమైంది? ఫలితం ట్యాబ్లెట్లు చేతికి ఇచ్చాము, ఇటు ఇటు చూసి అటు ఇసిరేసి అన్నాడు. మనం ఏం చూసాం? బిడ్డలేరు చెయ్యి చూసాం. మింగేళ్ళే మొత్తానికి అనుకుంటున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఏమైంది? అది ఏమైంది? అసలు ఏంది అంటే, అయ్యా నేను వేసుకున్న బిడ్డలు, నేను ఇచ్చిన బిడ్డలు ఖచ్చితంగా వేసుకుని ఉంటే ఈ రోగం తగ్గిపోవాల్సిందే కానీ పెరగాల్సిందే కాదు. ఏదో తేడా జరిగింది, మర్యాద చెప్పండి. ఈ లోపు అమ్మగారు ఓడతానికి అటు పోయింది. ఎప్పుడు ఓడముంది, ఆ రోజే కాస్త అటు కూడా ఉడుద్దామని అటు తిరిగింది. ఇక ట్యాబ్లెట్లు ఒక్కొక్కటి కనపడతా ఉంటాయి. వెళ్ళే రోజు డాక్టర్ గారికి చెబుతుంది, అయ్యా ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదయ్యా. సంవత్సరం అంతా కొన్ని వందల సభలు పెట్టి మీకు బోధించిన వాక్యం మీకు సంతోషంగా లేకపోతే, ఆ వాక్యం వినడానికి ఇష్టంగా లేకపోతే చాలా పెద్ద డేంజర్లో ఉండాలి. మీరు పాపంలో పడిపడి మీ దగ్గరకు ఉండారు, మీరు దేవునితో నడవటానికి సిద్ధంగా లేరు, దేవుని కార్యాలు అనుభవించడానికి మీకు మనసు రావట్లేదు అని అర్థం. అందుకే వాక్యం వినకపోతే నేను కోప్పడతా. ఎందుకు కోప్పడతానంటే నాకు తెలుసు వాక్యం వినకపోతే ఎంత నష్టపోతావు నాకు తెలుసు. నేనైనా నీవైనా పడిపోతామండి. సెకండ్లో పడేస్తాడు సైతాన్ గాడు. ఒక సెకండే నువ్వు పడిపోవడానికి కారణం ఎక్కువసేపు పట్టుదో. రెప్పపాటులో నిన్ను నన్ను లేపేస్తాడు సైతాన్. వాక్యమే మనల్ని కాపాడుతూ ఉండింది. నీ వాక్యమే నన్ను ఏం చేసిందంట? బ్రతికించేది ఏంటిది? స్వస్థపరిచేది ఏంటిది? వాక్యం. నడిపించేది ఏంటిది? అన్నిటికీ వాక్యమే. ఆ వాక్యం నీకు ఎలాగుంది? వింటుంటే తీయగా ఉంటుందా? వినే కొద్ది చేదుగా ఉంటుందా? తినగా తినగా గారెలు, తినగా తినగా వేపాకు ఏమో తీయగా ఉందంట, మంచి గారెలు ఏమేమైనాయంట. ఇప్పుడు మీరు చెప్పండి దీవెన, నువ్వు చెప్పురా. తినగా తినగా గారెలు ఎట్టయినాయి? అయినాయా? వాక్ అంటే అందుకే వాక్ విషయంలో అలవాటు పడిపోకూడదు, మొద్దు మారకూడదు, చురుకుగా ఉండాలి. వాక్య విషయంలో అలవాటు పడకూడదు. అలవాటు పడ్డామంటే నిద్ర వచ్చింది. మా అయ్యగారు ఇలా చెప్పిందని చూడండి, నిద్ర వచ్చింది. అదే కొత్త ఆయన వచ్చాడు, వామ్మో మంచి ఆయన వస్తున్నాడని నువ్వే ఎగ్జైట్ అయిన వాక్య విను. నీ అంతరంగంలో ఒక్కరు నిద్ర రాగదు, పక్కన వాడవడం గొడవ చేస్తుంటే నీ కోపం వచ్చింది. చక్కని వాక్యం చెబుతుంటే వెన్న కూడా చేస్తున్నాడు వీడేందని. అదే అలవాటు పడిపోయే వరకు స్వరానికి వాక్యానికి ఇంకా చెబుతావయ్యా. రోజు నీదే వాక్యం వినేది మేము. ఎవరు వాక్యాలు వింటాం మేము? నువ్వు చెప్పిన వాక్యాలే వినేది. ఇంకెంతసేపు చెబుతావు? మనుషులు దొరికితే చాలండి వదలడం. వాక్య విషయంలో నీ యొక్క విధానం ఎలాగుందో స్వపరీక్ష చేసుకో. నేడు సంఘాలలో క్రిస్మస్ జరుగుతుంది కదా. వాక్యం అంటే ఎవడో రావట్లేదు కానీ పిండి వంటలకి, అంగు ఆర్భాటాలకి, రంగురంగు బట్టలకి, రంగురంగుల ఇళ్ళకి, పాత్రలకి, స్పెషలిస్ట్ డ్యాన్సులకి, స్కిట్లకి, అంగు ఆర్భాటాలకి సంఘం కదులుతుంది. వాక్యం దగ్గరికి వచ్చేవారికి అడుగట్టిపోతుంది. ఏది నిన్న వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఎందుకు రాదా? వ్రత దినాలు, సంవత్సరంతో స్వపరీక్షలు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. సరే, వాక్య విషయంలో రెండోది, నీ స్వపరీక్ష చాలా అవసరం. నిద్ర వస్తున్నా, వినబుద్ధి కాకపోయినా చాలా డేంజర్లో ఉండవు. ఈ సంవత్సరాంత తీర్మానాల్లో స్వపరీక్షలో నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్య విషయంలో నువ్వు పరీక్షించుకో. స్తోత్రం. 93 చదవండి. నీ ఉపదేశము వలన నీవు నన్ను, నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశము నేను ఏం చేస్తున్నాడంట?
సాక్ష్యం చెప్పాడు, దాని ప్రకారం నడిచాడు. ఒక తల్లి వాక్యం విన్నానయ్యా, వాక్యం ప్రకారమే దేవుడు బాగు చేశాడని చెప్పింది. తర్వాత వాక్యాన్ని వినడానికి ఇష్టపడదు. దావీదు సాక్ష్యం చూడండి, నీ ఉపదేశం వల్ల నేను బ్రతికా, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోదాం అనుకున్నా, పరిస్థితుల నుంచి భయం వచ్చి, పరిస్థితులతో సంతోషం లేదు, నా ప్రాణాన్ని నేనే వదిలేస్తున్నాను అనుకున్నా, ఆ సమయంలో నీ ఉపదేశంలో బ్రతికించింది అన్నాడా లేదా? ఆ మాట నాకేమన్నాడు? నేనెన్నడూ ఉపదేశాన్ని మరువను. వాటినింటే ఉపదేశాలు. ఆ తర్వాత ఏమన్నాడు? నీ ఉపదేశాన్ని ఇంతకుముందు మాట్లాడాడుగా, చాలా నీకు ప్రవచనం చెప్పించిన వాళ్ళు 3 సార్లు చెప్పించుకోవడానికి పోయారు అనుకో, ఎన్నిసార్లు చెప్పించుకుంటుందమ్మా? ఒకసారి చెప్పించుకోండి చాలు, ఏడుపు. ఒకసారి చెప్పి చాలదా? 3 సార్లు 4 ఎన్నిసార్లు చెప్పించుకోండి. నీకేంది చెప్పించుకోవాలని నాకు ఆశ ఉంది. మాటికి పోయి చెప్పించుకుంటారు. దేవుడు ఏది మాట్లాడితే అది వింటారు, ఆనందిస్తారు, లేదా సరి చేసుకుంటారు. నీకు వచ్చిన బాధ ఏంటి? ఒకప్పుడు వాక్యం విని బ్రతికారు, ఒకప్పుడు వాక్యం విని మారు మనసు పొందారు, ఒకప్పుడు వాక్యం విని బాప్తిస్మం తీసుకున్నా, ఒకప్పుడు వాక్యం విని నా జీవితాన్ని సరి చేసుకున్నానన్న నీ సాక్ష్యం ఈరోజు వాక్యం వినడానికి లేకుండా అయిపోతుంది. ఎందుకని? ఉపదేశాన్ని వెతకట్లా. ఆయన సాక్ష్యం చూడండి, నీ ధర్మశాస్త్రమే నన్ను నశించిపోకుండా నా శ్రమలో నన్ను కాపాడిందని చెప్పాడు, సంతోషం ఇచ్చిందని చెప్పాడా? ఆ ఉపదేశాన్ని నేను మరుగునని చెప్పాడా? ఆ ఉపదేశాన్ని నేను వెతుకుతున్నాను అని చెప్పాడు. గుణమే చేసుకుని చెప్పు, ఉపదేశాన్ని వెతుకుతా. ఎక్కడ దొరికింది నాకు వాక్యం? ఎక్కడ దొరికింది నాకు వాక్యం? వెతుకుతావా? ఇందాక మేము ప్రార్థనకి వచ్చింది. అసలు కొన్ని సంఘాలు ఏం పెడతాయి ఏం తెలుసా? మన పాస్టర్లు చెప్పకపోతే ఏ సంఘం వాక్యం కూడా వినొద్దు అని చెబుతుంది. ఇది ఘోరమైన పాపం. వాక్యము దేవుడిది, చెప్పే వ్యక్తిది కాదు. చెప్పే వ్యక్తి అయితే ఏదైనా యేసు దేవుడు కాడు అని చెప్పే బోధకి నిలబడదు. మిగిలిన చిన్న చిన్న లోపాలు అందరిలో ఉంటే అది పెద్ద పట్టించుకోవద్దు. అందరి దగ్గర వాక్యం పెట్టింటేనే బలపడతావు. అది మంచిదో చెడుదో కాస్త వివేకం కలిగి గమనించుకోవాలి. కొందరు ఉంటారు గుట్ట నక్కలు, పిలుపు లేకుండా, దర్శనం లేకుండా, సేవ భారం లేకుండా, యేసుతో సహవాసం లేకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కనుక కాస్త అబ్జర్వేషన్ చేసుకోవాలి, అంతవరకే. కానీ ఎవరు చెప్పినా వినాలి. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా, చిన్న పెద్ద ఏమీ లేదు. వాక్యం ముందు చెప్పే వ్యక్తి చిన్న లేదు పెద్ద లేదు. స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యం నీ నోట్లో నుంచి రావాలి. తీర్మానం చేసుకో, నీ ఉపదేశాన్ని నేను వెతుకుతున్నాను అన్నాడు. వెతికేవాడు ఏం చేస్తాడు? బంగారం పోయింది, వెతికేవాడు ఏం చేస్తాడు? ఇల్లంతా వెతుకుతాడు, రోడ్డంతా వెతుకుతాడు, అందరితో వెతికిస్తాడు. అవునా? వాక్యం మీద ఆసక్తి ఉంటే నువ్వు వెతుకుతావు, అందరితో వెతికిస్తావు. స్తోత్రం చెప్పు. నువ్వు నిజంగా పోగొట్టుకుంటుంది వాక్యం అయితే స్వపరీక్షలో జాగ్రత్త. ఒక చక్కని తీర్మానం చేసుకో, నీ వాక్యానికి నేను మరువను, విడువను, వెతుకుతానయ్యా. వాక్యం ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. స్తోత్రం. మరొక వ్యక్తిని చూపిస్తున్నా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. 17వ అధ్యాయం 16వ వచనం. జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య. దేవునికి స్తోత్రం చెప్పాలా? మొదటి విషయం, నిరీక్షణ విషయంలో నువ్వు ఎలా ఉంటావో స్వపరీక్ష చేసుకో. నిరీక్షణ విషయంలో ఒక తీర్మానం చేసుకో. రెండో విషయం, వాక్య విషయంలో ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నావు, ఎలా వింటున్నావో స్వపరీక్ష చేసుకో. ఒక చక్కని తీర్మానం తీసుకో. ఇక మూడో విషయంలో ఏంటంట? జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న అమస్య. అమస్య అనే ఒక వ్యక్తి ఎవరి బలవంతంతో కాకుండా, ఎవరి ప్రోత్సాహంతో కాకుండా తనకు తానే సమర్పించుకున్నాడు.
స్తోత్రం చెప్పాలా? చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలారా, సమర్పించుకోవడం కావాలి. నీ లోపల ఏముండాలి? సమర్పణ ఉండాలా. హృదయాన్ని సమర్పించాలి, సమయాన్ని సమర్పించాలా, విశ్వాసమును దేవునికి సమర్పించాలి, కానుకలు దేవునికి సమర్పించాలి, దశమ భాగములు దేవునికి సమర్పించాలా, మొక్కుబడి కానుకలు దేవునికి సమర్పించాలా, ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి సమర్పించాలా, కృతజ్ఞత అర్పణలు దేవునికి సమర్పించాలా. దినములను దేవునికి సమర్పించాలి. అలా సమర్పించకే ఉపవాసాలు ఉండాల. సమర్పించుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రతిదినాన్ని ఏర్పరచుకుంటారు. ఇది నీదయ్యా, ఈ దినం వాస్తవంగా పడుకోవాలని ఉంది, బలహీనంగా ఉంటా, రోగం వచ్చింది, బంధువులు బాగా చచ్చిపోయారు, అన్నీ నాకు కనపడుతూనే ఉండే. కానీ వాటన్నిటికంటే ఈరోజు నీకు నేను సమర్పించుకోవడానికే నాకు ఎక్కువగా ఇష్టంగా ఉంది. అవన్నీ నాకు అవసరమైన వాటిని మించి ఈ వ్రత దినంగా నీకు నేను సమర్పించుకుంటానయ్యా రావాలి. ప్రతి విశ్వాసి రావాలి. ప్రతి విశ్వాసిలో దేవునికి సమర్పించుకోవాలి. వారి మనస్సును సమర్పించుకోవాలి, వారి అంతరంగాన్ని సమర్పించుకోవాలి, వారి శరీరాన్ని సమర్పించుకోవాలి, వాళ్ళ ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించాలి. స్తోత్రం. సమర్పించకపోతే పెద్ద ప్రమాదంలో పడతావు. అసలు నీ సమర్పణ ఎట్టుంది? ఇచ్చే విషయంలో టైం ఎంత ఇస్తున్నావు? దినాలు ఇస్తున్నావా? వారానికి ఒక దినం ఇస్తున్నావా? వారానికి 2 దినాలు ఇస్తున్నావా? ఏవా ఇది నీ దినం, తీసుకో, ఈరోజంతా నీకోసమే ప్రార్థన చేస్తా, ఈరోజు ఇదిగో నా ఆకలి కూడా చంపుకుంటున్నా, అదిగో మంచినీళ్ళు కూడా కొన్నిసార్లు తాగట్లా అని నువ్వు సమర్పించుకోవాలా. నువ్వు మాత్రం ఆ పని చేస్తా ఉండు. సమర్పించుకుంటే తప్ప మన జీవితంలో చాలా విషయాల్లో సమర్పించుకోరు. కొందరు అంతే ఉంటే బయటకు ఒకలాగా లోపల ఒకలాగా నటిస్తూ ఉంటారు, సమర్పించినట్టే కనపడుతూ ఉంటారు. సమర్పణ కావాలి. అమస్య తను తానే ఎవరో చెప్పలా, ఇట చెప్పకూడదు. అసలు ఇట చెప్పడం కూడా కొంతమంది తప్పుపడతారు. చెప్పి చేయించుకోవటం బలవంతం అయింది, కానీ తను తానే ఎడ చేసుకున్నట్టే ఇది. నిన్ను నీవే. మన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన కొట్టాలి, కొట్టిన దాకా ఎదురు తిరిగి, కొట్టిన తర్వాత అయ్యా మళ్ళీ తగ్గియాలా, మళ్ళీ కొట్టేదాకా తిరగాల, మళ్ళీ తిరిగిరాక మళ్ళీ అయ్యా. ఇది సమర్పణ కాదు. తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న అమస్య. సమర్పించుకోవాలమ్మా. దేవుడికి ఇచ్చే విషయంలో కానీ సేవ ఆటంకపరచబడకూడదు, సేవ ఆగిపోకూడదు. నీ వల్ల సేవ ఆగిపోయిందంటే దానికి నువ్వు పైకి వెళ్ళిన తర్వాత లెక్కప్ప చెప్పుకుంటావు. సువార్త వెదజల్లబడాలి. నీకు వచ్చిన జబ్బు ఇక్కడ డాక్టర్ అయినటువంటి దేవుడు తగ్గించాడైతే ఇదే జబ్బు లోకమంతా ఉంది కనుక లోకానికి వెళ్ళి చెప్పాలా లేదా? మానవత్వం కలిగినవాడు మనిషి అన్నవాడు ఎవడైనా, నేను ఏ జబ్బుతో బాధపడుతున్నా, నువ్వు కూడా అదే జబ్బు, నాకేసిన మందులే నీకు కూడా పని చేస్తాయి, ఓ అక్కడ మందు ఉంది అని చెప్పాలి. అలా చెప్పాలంటే నీ లోపల ఏముండాలి తెలుసా? మానవ జాతి మీద కాస్తైనా ప్రేమ ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే మనకి మనుషుల మీద ప్రేమ ఉంటుందో దేవునికి సమర్పించే విషయంలో ముందుకు వస్తాం. దేవునికి సమర్పించే విషయంలో మనం ముందుకు రావట్లేదంటే మన జీవితంలో మనుషుల మీద ప్రేమ లేదు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేవాడు చూస్తే ప్రేమ రావట్లేదని అర్థం. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అయిన దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రేమను స్వతంత్రించుకోండి, ప్రేమను అలంకరించుకోండి, ప్రేమను ధరించండి, ప్రేమను ఇదిగో లోపలికి భుజించండి. కదిలిస్తే ప్రేమ రావాలి. మొన్న ఒక అమ్మ చెట్టుకు ఉప్పు ఎత్తే కాయను కదిలిస్తే ఉప్పు వస్తుందంట, కాయలు కాకుండా
స్తోత్రం చెప్పాలా? ఉప్పెత్తే ఉప్పు వచ్చినట్టు యేసయ్యలోకి వచ్చిన నీలోకి ఏం రావాలా? ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమ అంటే నీ సమర్పణ మారింది, నువ్వు చేసే పనులు మారిపోతాయి, నువ్వు ప్రకటించే ప్రకటన మారింది, నీ భారం పెరిగింది, నీ బాధ్యత పెరిగింది. కనుక సమర్పించే విషయాలు, లోకంలో చెత్త చెత్త విషయాలకి వేల వేలు ఖర్చు పెడతారు, కానీ దేవుడికి ఇచ్చే విషయాలకు వచ్చే వరకే ఖర్చు పెడతారు. ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అందరూ అంగు ఆర్భాటం కోసం, పబ్లిక్ అంతా సూపర్ సూపర్ అనుకోవటం కోసం చాలా చేస్తాడు. అక్కడికి వచ్చిన సేవకుడికి మైక్ కూడా ఏర్పాటు చేయడు. వీడే మనిషి అంటే అసలు పెళ్లి పెట్టాడు, అందరికీ అన్ని, వేట తినేవాడు వేట అంట, కోడి తినేవాడు కోడి అంట, పలావ్ తినేవాడు పలావ్, వైట్ తినేవాడు వైటు, ఎన్ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళని ఆహ్వానించుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళు చేతులు దుడుచుకోవడానికి, తిన్నాక అరగటానికి కూల్ డ్రింకులు, కిళ్ళీలు, ఇన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ వాళ్ళందరూ వచ్చారు కదా, దైవజనుడు వచ్చాడు కదా, వాళ్ళకి సమృద్ధి వాక్యం వినిపించాలని మాత్రం అనిపించదు. మరి అదేమి పాస్టరో, అదేమి ఏమి సమర్పణ లేని వాళ్ళకు ఉండే లక్షణం అది. సమర్పణ కావాలా? ఏం కావాలమ్మా? సమర్పణ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? అన్నీ సమర్పించుకుంటున్నావా దేవునికి? నిన్ను నీవే సమర్పించుకుంటున్నావా? అమస్య తన్ను తానే, ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు, ఎవరో హెచ్చరించడం లేదు, తనే ఆలోచించుకున్నాడు, దేవా ఈ బ్రతుకంతా నీకే, నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నా, ఇంక వేరే వ్యక్తులతో కాదని అమస్య తను తానే దేవుడికి ఇచ్చేసాడు. అది దేవుడు చూసి రాయించాడు. దేవునికి స్తోత్రం. స్వపరీక్షలో నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకోవాలా? నిన్ను నువ్వే దేవుడికి ఏ విషయాల్లో ఎదురు తిరుగుతున్నావు, ఏ విషయాల్లో సమర్పించుకోలేకపోతున్నావో వాటన్నిటి విషయాల్లో నువ్వు సమర్పించుకోవాలా? సమర్పించుకునే విషయం అంత శ్రేష్టమైనది అయితేనే నీ సమర్పణలను దేవుని దగ్గర చేరుతాయి. మెహర్బానీ కోసం, నీ పేరు కోసం, నీ ఘనత కోసం నువ్వు ఏం చేసినా అవి దేవుడు లెక్క చేయడు. అందరూ మందిరంలోనే ఉంటారు, డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బు ఇవ్వని వాళ్ళు ఉంటారు. ఓ భేద విధవరాలు తనకున్నదంతా తీసేస్తంటే యేసయ్య చూశాడట కాన్పులు పెట్టి వైపు. యేసయ్య చూసి ఏమన్నాడు? అందరికంటే ఈయన ఎక్కువ ఇచ్చిందన్నాడు. ఏ లెక్క రాశాడైనా? ఆమె కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు లేరా? మందిరం నిండా ఆళ్ళే. అందరి దృష్టిలో చూస్తే ఆమె అడుగంట, ఆమె యేసయ్య దృష్టిలో చూస్తే ఆమె కంటే అందరు తక్కువే. కొరింథీ సంఘం ఓడరేవులు కలిగిన సంఘం. ఒడ్డున అటుపక్క ఇటుపక్క ఓడలు వచ్చి ఆగుతూ ఉంటాయి. ఓడల్లో వచ్చే ప్రయాణికులు, తినుబండారాలు, వ్యాపారం బాగా జరిగి బాగా సంపాదన ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ప్రజలు ఏమంటున్నారు? మేమి ఇచ్చే స్థితులు లేదు. కానీ అక్కడే మాజ్దోని అనే ప్రాంతం ఉంది, కడు బీదలు, వాళ్ళు దేవునికి సమర్పించారు. వాళ్ళని దేవుడు, నేను ఆశ్చర్యపోతున్నా, ఇవ్వాలనుకున్న దానికంటే మరి ఎక్కువగా ఇచ్చాడన పౌలు గారి సాక్ష్యం. పౌలు గారికి ఒక షాక్ కొట్టినట్టు అయిపోయాడు. ఇంతగా సమర్పించుకుంటారని మేము అనుకోలేదు, ఇంతగా దేవుడికి తను సమర్పించుకుని దేవుడికి ఇచ్చే విషయాల్లో ఉంటారని అనుకోలేదు. మెహర్బానీ కోసం చేసేది కాదు. నువ్వు మెహర్బానీ చేసేదైతే దేవుడు లెక్కలో తీసుకోడు. నిన్ను నువ్వే సమర్పించుకోవాలా? నిన్ను నువ్వే ఏం చేయాలా? సమర్పించుకోవాలి. ఆయన దగ్గరికి వస్తే దేవుడికి ఇచ్చే కాడే 100 సార్లు ఆలోచిస్తావు. ఒక వస్త్రాలు తగ్గించుకోలేదా? తగ్గించుకోలేదు. ప్రజలందరూ అంత కాస్ట్లీ కడుతుంటే నేను ఒక్కదాన్ని చీప్ ఎందుకుంటాను? మంది కావాలి నీకు. నేను అడిగినా చెప్పాను, ఏది చూడాలని చూడు, చూడకండి చూడగాక. నేనైతే చెబుతున్నా, ఎవరితో నా సంబంధం లేదు. కలర్ బట్టలు వేసుకున్నప్పుడు కొంతమంది తిడతా ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటే కొంతమంది తింటారు. అసలు నువ్వు ఏ బట్టలు వేసుకుంటే నాకెందుకు, నీకెందుకు, నేను ఏది వేసుకుంటాను.
లోపలంతా కల్మషం పెట్టుకొని పైన తెల్ల బట్టలు వేసుకుంటే ప్రయోజనం. ఏదని నువ్వు చూడద్దు. అది నిన్నటి దినాన్ని దేవుడు చెప్పాడు. ఈరోజు ఏమంటాడు తెలుసా? నిన్ను నువ్వే దేవునికి సమర్పించు. దేవునికి ఇచ్చే విషయంలో నీ ప్రాణాత్మ దేహాన్ని ఇవ్వు. అందుకే భక్తులు చెప్పాడు, ప్రాణమా ఎందుకంటే కృంగిపోతున్నావు, అసలు ఆయన ఉండగా నువ్వెందుకు కృంగేవు అని అంటున్నాడు ప్రాణంతో. అది నీ తీర్మానం అవ్వాలా, అది నీ స్వపక్షం అవ్వాలా. దేవుడికి ఇచ్చే విషయాల్లో ఎంత వెనుకబడిపోతారు. నాకు కొంతమంది పిల్లలు ఇచ్చారు బట్టలు తీసుకున్నాను. దాచిపల్లి సంఘంలో అక్క కూడా పంపించింది రాత్రి. అయితే మరి నాకు మీరు తీసుకోమన్నారనే భారమే తప్ప నాకేమీ, నేనుగా అసలు కొంటల బట్టలు మీరు పెడితే పెడతారు, లేదు లేదు. అవి అయితే చాలా ఉన్నాయి, మనం ఏం కష్టపడేది లేదు, బాగుండేది లేదు. వచ్చిన రూపాయి ఏదైనా ఉంటే దేవునికి ఖర్చు పెడతాం, దేవునికి అనే దాంట్లో ఉన్నాం కనుకే ఈ వ్యక్తులు ఈ పరిస్థితులు మనం చూడట్లా. ఏంట్రా బట్టలు వేసుకున్నాం, టౌన్ ఏమైంది, ఇటీవల ఏమైంది, నీకు నష్టమే ఉందా? బట్టల గురించి చెప్పగానే కొంతమందికి ఓ కోపం వచ్చేస్తుంది. వస్త్రధారణ సరిగ్గా ఉంచుకోండి అని ఒక సినీ యాక్టర్ చెబితే కేసు పెట్టారండి. వస్త్రాలు మంచిగా వేసుకో, అసభ్యకరంగా ఎందుకు వేసుకుంటావు? వాళ్ళు ఏం చేశారంటే అభిమానులు అందరూ మీద పడ్డారు. ఆ వస్త్రం కొంచెం జారిపోయింది సగం దాకా. అటు ఇటు నెట్టుకుంటూ బౌన్సర్లో కారులో పడేసారంట. అమ్మయ్యా అనుకుంది. అది చూశాడంట. చెబుతున్నాడు, నీ వస్త్రాలు పాడైపోతే ఎట్టమ్మా, మంచి బట్టలు వేసుకోమ్మా అని ఆ వేలో చెబితే ఏవే ఉద్దేశంతో చెప్పాడు. అది పక్కన నెట్టి ఆడవాళ్ళందరూ ముందుకు వచ్చి, మేము ఆడవాళ్ళమరా, మీ కాళ్ళ కింద చెప్పులమా, మేము ఆడవాళ్ళమరా, మా బట్టల జోలు ఎందుకురా, మేము వేసుకుంటాం, మీరు కిటికీలు అంటారు, తలుపులు అంటారు, అసలు ఎవడురా మీరు, నువ్వు చాలా అందంగా ఉండవు, బ్యూటిఫుల్గా ఉండవు అని ఎంకరేజ్ చేయాలంట. అదిరా మీరు చెప్పాల్సింది. మీ కళ్ళు మోహంతో చత్తని, కామంతో చస్తున్నారు, మేము వేసుకుని మీరు చూడకూడదు అంటుంది. దండం పెట్టే విధంగా రావాలి కానీ, గౌరవించే విధంగా రావాలి కానీ, మోహపు చూపు చూసే విధంగా నీ వస్త్రధారణ ఎప్పటికీ ఉండకూడదు. అది సంస్కారం చెప్పింది, అది అంతరంగం చెప్పింది. దేవుడికి సమర్పించుకున్నవాడు వస్త్రాల విషయంలో ఎంతగానో జాగ్రత్తగా ఉంటాడు. వైట రంగా కాదు, అది ఒళ్ళు కనపడకుండా జాగ్రత్త పడ్డాడు లేదు. దేవుడి కృపలో మన సంఘంలో చాలా 99% పర్ఫెక్ట్గా ఉంటారు. ఉండకపోతే నేను ఊరుకోను. కేసులు పెడతారా, ఇంకేమైనా చేస్తారా, వాళ్ళని చూసి ప్లాన్ చేసుకుంటారా, చేయండి. ఏం చేస్తాం మరి? వస్త్రధారణ సరిగ్గా లేకుండా, చున్నీ లేకపోయినా కానీ ఊరుకోను. చున్నీ లేకుండా తిరగకూడదు. రోజు బాగాలేదు. ఒకప్పుడు తాతయ్య దగ్గర కూర్చోబెడితే క్షేమం, తాతయ్య దగ్గర పడుకోబెట్టి వెళ్తే క్షేమం. ఈరోజు తాతయ్యలు కాదు, 6 నెలల పాపకి 8 నెలల పాపకి క్షేమం లేకపోతే నీకెక్కడిది క్షేమం? తీరేదో జరిగిన తర్వాత వాడిని ఉరి తీయాలా, వాడిని హత్య చేయాలా, వాడి తలకాయ నరకాలా? ఎందుకంటే అసలు ముందు నువ్వు ఇట్టంటువి ఎందుకు, వాడిని రెచ్చగొట్టడం ఎందుకు, వాడు అది కంట్రోల్ అంటే ఏమంటున్నారు? అసలు వాడు తప్పు చేసింది వాడు కదా, ఆడమనిషి కాదు కదా. ఎడ్యుకేషన్ అవ్వండి. బట్టల దగ్గరకు రాగానే ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారండి. కొంతమంది స్త్రీలు తల్లులు ఉన్నారు. ఈ ఆడవాళ్ళు సపోర్ట్ చేసిన ఆడవాళ్ళు, కేసు పెట్టిన ఆడవాళ్ళు ఉతికారేస్తున్నారు వాళ్ళే. నేను అనుకున్నాను, దేవుని కృపమ్మ మీ మీద ఉంది, మీరే రెచ్చిపోవాలి. ఆడవాళ్ళు రెచ్చిపోతే భలే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మరి మగవాళ్ళు రెచ్చిపోతే ఏం చేస్తున్నారు? మగాడే అహంకారం చూపించి మమ్మల్ని తొక్కేస్తున్నట్టున్నారు కనుక మీరే రెచ్చిపోవాలి. వేస్తున్నాము అనుకుంటే లేచారు. ఇక యూట్యూబ్లోకి వస్తున్నారు, ఎవర్రా బట్టలు సరిగ్గా వేసుకోకూడదు అని మంచి మాట చెప్పాడు అని ఎవరైతే సపోర్ట్ చేశారో పిచ్చి తిట్లు తింటున్నారు. మనం నవ్వటానిలే, మనం వినలేము. అట్టంటి తిట్లు తింటున్నారు. ఆడవాళ్ళే కేసు పెడతారు పోయి.
అదే మాటలు మగాడు అన్నాడు కేసు పెడతారు. కానీ ఆడ మనిషి తిడుతుంది. ఇప్పుడు కామన్ సెన్స్ పని చేయదా? అమ్మా నీ బట్టలు సరిగ్గా లేవని కన్న కొడుకు అన్నాడంట. మరి ఆ తల్లి ఏం చేయాలి? 57 దాటిని బికినీ లేస్తుంది, ఫోటోషూట్ బికినీ పిచ్చి తిట్లు తిడుతుంది. నీ వయసు ఎంత? 57 దాటిని ఇప్పటికి నీ సినిమా హీరోయిన్ అని చెప్పుకుంటుంది. సమర్పించుకో నీ వస్త్రాలను. చక్కగా బ్రతుకుతానయ్యా, ఎక్కడ అసభ్యకరంగా ఉండనయ్యా, ఒక చిన్న అవయవం కూడా కనపడకుండా జాగ్రత్త పడతానని సమర్పించుకో. నీ డబ్బులు సమర్పించుకో, నీ రోజులు సమర్పించుకో, నీ గంటలు సమర్పించుకో, నీ హృదయాన్ని సమర్పించుకో, నీ అంతరంగాన్ని, ప్రాణాత్మ, దేహాన్ని సమర్పించుకో. ఇది సమర్పణ చేయాలి. ఉందా? స్వపరీక్ష చేసుకుందాం. లేకపోతే ఇంక 2-3 రోజులు ఉపవాస ప్రాంతాలు అదే చేస్తాం. సరేనా? ఇక 4వ విషయం 6వ వచనం అదే అధ్యాయం 6. మార్గములు యందు నడుచుకొనుటకు. చాలు. ఏం చేయాలంట? యెహోవా మార్గములు యందు నడుచుకొనుట యందు తన మనస్సును ఏం చేయాలంట? ఈ మనసు బో డేంజర్. ఈ మనసు ద్వారానే ఇక్కడ ఉండింది మనసు, ఇక్కడేమో హృదయం ఉండింది. అందుకని కదా సింబల్ చూపించేది ఇక్కడ. ఈ మనసులో నుంచి ఈ హృదయంలోకి వస్తాయి. 7కి వస్తే పెద్ద ప్రాబ్లం లేదు. 7 నుండి మళ్ళీ డిలేట్ చేయొచ్చు. 7 నుండి 7కి వచ్చినాయా అవి పాపం అయిపోతాయి. మనసులోకి నుంచి హృదయంలోకి వస్తాయి. హృదయంలోకి వస్తే నువ్వు పాపంలో పడిపోతావు. చూడగానే బాగుంది అనుకున్నాం, అంతవరకే. ఏం సంపాదించుంటాడు, ఎంతమందిని గాజేసి ఉంటాడు అని నువ్వు అన్నావు అనుకో, ఇక ఆ కుట్ర జీవితం అంతా నీ హృదయంలోకి వచ్చేసింది. మెల్లగా మనసులో ఉన్న తలంపులన్నీ హృదయంలోకి వస్తాయి. అందుకని ఏం చేయాలంట? మనస్సును ఏం చేయాలమ్మా? దృఢపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. ఈ మనస్సు చాలా డేంజర్ కనుక ఈ మనస్సులో నుండే హృదయంలోకి వస్తాయి కనుక మనస్సు దగ్గరికి వచ్చిన వాటిని మనసులో చంపేయాలి. అవ్వ మనసు దగ్గరికి ఒక తలంపు వచ్చింది, పండు తింటే ఏం కాదు, దేవదూతల్లాగా ఉంటావు అంది. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? అవ్వ మనసులోకి వచ్చిందాన్ని అప్పుడే చంపేసింది అనుకో, పాపంలో పడేది కాదు. మంచి దైవజనుడు, భక్తుడు ఓ ఉపమానం చెప్పాడు. చెప్తున్నా, ఏమని చెప్పాడంటే, ఊర పిచ్చుకలు మన తల మీద ఎగరకుండా ఆగవంట. ఊర పిచ్చుకలు తలపైన ఎగరకుండా తిరగకుండా ఆపలేమంట. కానీ మన తల మీద గూడు కట్టుకోకుండా ఆపగలమా లేదా? పిచ్చుకలుండి చెత్త తీసుకొచ్చి మన తల మీద గూడు కట్టుకుంటున్నాయి అనుకో, ఆపగలమా లేదా? కానీ అవి మన తల మీద ఆకాశంలో తిరుగుతుంటే ఆపగలమా? ఆ భక్తులు చెబుతాడు, ఊర పిచ్చుకలనే కోరికలు, చెడ్డ మనసు, బుద్ధి, చెడ్డ ఆలోచనలన్నీ ఊర పిచ్చుకల్లాగా నీ తలపైన గిర్ర తిరుగుతూ నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. అది పాపం కాదు. అవి వచ్చి నీ హృదయంలో ఇక్కడ నీ తలపైన గూడు కట్టుకుని ఉంటే మాత్రం పాపం. అవి పైన తిరిగితే మానవ పుట్టక పుట్టినాక ఆడ మగ అనేది ఒకటి తేలిపోతే ఆకర్షించకుండా ఉండరు. ఎందుకు ఆకర్షించకుండా ఉండరు అంటే, దేవుడు తనలో నుంచి అమ్మాయిని చేశాడు, తనలో నుంచి అబ్బాయిని చేశాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కరిలో నుంచి వచ్చారు. ఇప్పుడు నేనుండా, నన్ను నేను ప్రేమించుకుంటా. ప్రేమించుకోకపోతే పళ్ళు గడగను, అన్నం తినను, ఏమి చచ్చిపోవాలని చూస్తూ ఉంటారు. ప్రేమించుకున్న వాళ్ళందరూ ఏమవుతారంటే చావును కోరుకుంటారు. వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రం కోరుకుంటారు, హుందాతనాన్ని కోరుకుంటారు, ఆరోగ్యాన్ని కోరుకుంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. అలాగే దేవుడు తను ప్రేమించుకుంటాడు కదా. చెప్పండి ఒక మాట, తనను తాను దేవుడు ప్రేమించుకుంటాడు కనుక ఆడ మనిషి చేయబడ్డ ఆమె, మగ మనిషిగా చేయబడ్డ ఆమె దేవుళ్ళ నుంచి వచ్చారు కనుక వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఆకర్షించబడతారు. దీన్ని ఆపే శక్తి భూమి మీద ఎవ్వడికి లేదు, ఎప్పుడు రాదు.
ఎన్ని చట్టాలేదండి, ఆకర్షించబడకుండా ఆగలో నీ ఎదురుగా నరికిన రెండో రోజు మర్చిపోయి మళ్ళీ పాపంలో పడతాడు. ఏరా నేను నన్ను నరికాం, నీకు భయం అనేది రాదు. నాలో గుండెలు పగిలిపోయి భయం ఉంది కానీ అయ్యా ఆ ఊహ తలంప ఆగట్లేదు, దానివల్ల నేను తప్పు చేసేసాను అంటాడు. నువ్వు మందు పట్టుకోగానే చేతులు నరికేస్తా ఉంటారు అనుకో, 7 చేతులతో కూడా మందు పట్టుకొని తాగుతాడు. ఎరా చేతులు ఎడదాకా నరికే పట్టుకోకూడదని అంటే కాదు, నువ్వు నరికిరా, నువ్వు నరుకుతావని తెలుసు, చేతులు ఉండవని తెలుసు, అయినా లోపల వాడు నన్ను ఏం చేస్తున్నాడు, పిలుస్తూ ఉంటాడు. అందుకని ఆడ మనిషి మగ మనిషి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు దేవుళ్ళలో నుంచి వచ్చారు. దేవుడు తను ప్రేమించుకుంటాడు కనుక వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ కలిగిద్ది. ఈ ప్రేమను కాదంటానికి ఎవరికి హక్కు లేదు, ఈ ప్రేమను వద్దంటానికి ఎవరికి హక్కు లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనం పాపంలో పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆకర్షించబడతాడు స్త్రీ పురుషుడు యాడన్నా ఆకర్షించబడతాడు. ఒక ఇనుము అయస్కాంతానికి ఆకర్షించబడ్డట్టు మనం ఎక్కడుండా స్త్రీకి ఆకర్షించబడి, లేదా స్త్రీ ఎక్కడుండా పురుషుడికి ఆకర్షించబడి, ఇది కంపల్సరీ జరిగింది. అయినోళ్ళు లేనోళ్ళు అనేవి రాజుగారి కుమార్తె అయిన నౌకరి చివరికి అసలు ఏమి లేని అనామకుడు కుమార్తె అయినా ఏమైందంట, ఆకర్షించబడ్డారు. ఈ ఆకర్షణ ఎక్కడ ఆగిపోవాలంటే మనస్సు దగ్గర ఆగాలి. అది చెప్పడం కోసం తాపత్రయం. స్తోత్రం. ఎక్కడ ఆగాలి? మనసు దగ్గరే ఆగితే అప్పుడు నీకు ఏ పాపం అంటదో దేవుడు దాన్ని పాపంగా తీసుకోడు. కానీ ఇది ఇక్కడ నుండి హృదయంలోకి వచ్చేసింది అనుకో, అప్పుడు పాపమైంది. అందుకని యెహోషాపాతు ఏం చేశాడంటే, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనస్సును దృఢపరుస్తాడు. ఈరోజు నుంచి దేవుని మార్గంలోనే నడుపుతా. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. అది పురాతనమైన మార్గం, మేలు కలిగే మార్గం, పరలోకాన్ని చేర్చే మార్గం. ఆ మార్గంలో చేరాలంటే నా మనస్సు దృఢంగా ఉండాలి. చంచలమైన మనసు ఉండకూడదు. కాసేపు అయ్యే మనసు ఉండకూడదు. దృఢమైన మనసు ఇక్కడ తీర్మానం చేసుకుంటుంది. బయటకు వెళ్ళిపోయినాక మామూలు పట్టింది. ఆ పండగ అయిపోయినా చూద్దాం అంటది. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకునే విషయంలో, సపరీక్ష చేసుకునే విషయంలో నువ్వు ఈ స్థితిలో ఉండవలేదు. చూడు, మార్గములలో నడుచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకో. మనసును దృఢపరుచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాన్నైనా